ఫుల్గా తినాలి. అర్జున్ రెడ్డి చెప్పాడు కదా, ఆడవాళ్ళు గట్టిగా తింటేనే ఇండియా బాగుంటుంది, ఇండియా అండ్ వరల్డ్ మొత్తం బాగుంటుంది. మీరు అందరూ చెప్తున్నారు కదా సంజయ్ గారు కొంచెం గట్టిగా తినండి అని. గట్టిగా కాదండి, కుమ్మేద్దాం అని డిసైడ్ అయ్యాను. అసలు ప్రాంతానికి కాంబినేషన్లో బిర్యానీతో తింటాం. ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఉన్నారనుకోండి, గోంగూరతో తింటారు. హైదరాబాద్ మిర్చికా సాలెడ్. మటన్ బిర్యానీ బాగుంటుంది, చికెన్ బిర్యానీ బాగుంటుంది. 100% నేను మటన్ బిర్యానీకి ఓటేస్తాను. మీరే దేనికి ఓటేస్తారో చెప్పండి. చెన్నై అంటే సీ ఫుడ్ అంటే చెన్నై. ఈ మంజూరం తినో సూపర్ ఉంటుంది. హల్వా పరోటా అని చెప్పారు కదా, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. హల్వా పరోటా, మనం కిల్లీ పరోటా తిన్నాం కదా మధురై స్టైల్ కిల్లీ పరోటా. నేను చైతన్య చెన్నైలో ఫస్ట్ దిగినప్పుడు అసలు మా హోటల్ నుంచి నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. స్ట్రీట్లో ఏం దొరికితే అది వేసి పడేసేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు 23, చైతన్యకి అప్పుడు 27. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను కూడా మిస్ అవుతున్నాం కదా ఫుడ్ వ్లాగ్స్. ఇండియా నుంచి వచ్చాక నా వర్క్, యూట్యూబ్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను, కానీ సంహౌ నేను ఎక్కడో కొంచెం ఆ మోడ్లోనే ఉంటున్నాను అనమాట. ఈరోజు సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు. ప్లెజెంట్ డిన్నర్ డేట్ ఎంజాయ్ చేయబోతున్నాం అండి. ఈ వ్లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చైతన్య అన్నాడంటే నువ్వేం ఆర్డర్ చేయకు, అన్నీ నేనే ఆర్డర్ చేస్తాను, నీకు సర్ప్రైజ్గా ఉండాలని చెప్పాడనమాట. సో మొత్తం చూడండి, టేబుల్ అంతా ఫుడ్తో నింపేశాడు. ఇలాంటి ట్రీట్స్ ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీ అని వెళ్తూనే ఉంటాం, ఎంత లేదన్నా. ఇప్పుడు చైతన్య అన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్తాడు, ఈవినింగ్ డిన్నర్ డేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను, చైతన్య తీసుకెళ్తేనే వెళ్ళడం, లేదంటే లేదనమాట. సో ఇలా అర్థం చేసుకుంటే ఏముంటుంది అంటే మనం ప్లెజెంట్గా ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందండి. నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే మీ గ్రోత్ కూడా డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట. ఈ ఫుడ్ తినకముందే నాకు కడుపు నిండిపోతుంది అనమాట, అంత ఆనందం. ఒకటి భర్త ప్రేమ, చాలా టేస్టీ ఫుడ్ ముందరే ఉంది కదా. సో ఈ రెండింటితో నా మొహం బ్లష్ అవుతుంది. సో మీరు అందరూ చెప్తున్నారు కదా సంజయ్ గారు కొంచెం గట్టిగా తినండి అని. గట్టిగా కాదండి, కుమ్మేద్దాం అని డిసైడ్ అయ్యాను. అసలు ఇలాగే తింటానండి కొన్ని రోజులు, అప్పుడు మంచిగా నార్మల్కి వస్తాను. సో ఫస్ట్ అయితే స్టార్టర్ అండి. నాకు ఆల్వేస్ నచ్చుతుంది ఏంటంటే క్రంచీగా చికెన్ 65 అంటే చాలా నచ్చుతుంది. దట్టు ఈ రెస్టారెంట్లో ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. సమయానికి ఇష్టం, మాకు ఇష్టం ఇది. ఈ రెస్టారెంట్ ఎందుకు స్పెషల్గా మేము వస్తామంటే మాకు చెన్నై ఆథెంటిక్ ఫుడ్ అంటే చాలా నచ్చుతుందండి. చైతన్య కొన్ని రోజులు చెన్నైలో ఉన్నాడనమాట. మేము కూడా ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చెన్నై దిగుతాం. ఆ స్ట్రీట్ సైడ్ ఫుడ్, మెరీనా బీచ్ దగ్గర ఫుడ్ ఇవన్నీ నాకు అలవాటు అనమాట. సో నాకు ఆ టేస్ట్ మళ్ళీ ఈ రెస్టారెంట్లో దొరుకుతుందండి. ఫస్ట్ ఐటమ్స్ అయితే చూపించేస్తాను. చికెన్ 65. చెన్నై అంటే సీ ఫుడ్ అంటే చెన్నై. మెడ్రాస్ మెరీనా బీచ్లో చాలా మంచి ఫుడ్ దొరుకుతుందండి. ఫిష్ ఫ్రై కానీ, మంచి కబాబ్స్ కానీ, చికెన్ చుక్క, మటన్ చుక్క ఇలాంటివన్నీ ఒక డ్రై ఐటమ్స్ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. ఆ చల్లగాలి బీచ్కి ఫుడ్ తింటే భలే ఉంటుంది. సో అలాంటి ఒక వంజరం వేపుడు, ఆల్మోస్ట్ నా చెయ్యి ఎంత ఉంది అంత చేప ముక్క అనమాట. అలాగే పరోటాస్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే మటన్ చెట్టినాడు, చికెన్ చెట్టినాడు. చెప్పాను కదా మీకు డ్రై ఐటమ్స్ చికెన్ చుక్క, మటన్ చుక్క అని. వాళ్ళకి ఏదో స్పైస్ బ్లెండ్ ఉంటుందండి, అదేంటో నాకు తెలియదు, కానీ టేస్ట్ మట్టుకు భలే ఉంటుంది అనమాట. ఎండుమిరపకాయలు వేసి, ఆనియన్ వేసి చాలా స్పైసీగా కొంచెం పెప్పర్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇది మటన్ చుక్క. గుంట పొంగనాలు, కానీ ఇది లోపల ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనం బోండా తిన్న టేస్ట్ వస్తుందండి. మీకు చూపిస్తాను చూడండి. విడి లోపల చూడండి ఎంత గుల్లగా, డీప్ ఫ్రై కాకుండా బోండా ఫ్లేవర్ ఇస్తారు వీళ్ళు. దానికి 2 చట్నీస్. అలాగే సమయానికి వాళ్ళు ఎందుకు క్రిస్పీ దోశ కావాలి, క్రిస్పీగా కావాలి అని చెప్తున్నాడు. నా స్పెషల్ ట్రీట్స్ సమయాన్ని కూడా ఇవాళ ఏమంటే మా ఇద్దరికి అవన్నీ ఫుల్ఫిల్మెంట్ అనమాట. సో సమయాని కోసం క్రిస్పీ గీ రోస్ట్. అలాగే లండన్లో చాలా అరుదుగా దొరికే కుండ బిర్యానీ అండి. ఇది ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మటన్ కుండ బిర్యానీ చేశారు, దానిపైన 65 పీసెస్ వేస్తారు. ప్రతి స్టేట్కి మనకు ఒక స్పెషల్ డిష్ ఉంటుంది కదా, అలాగా తమిళనాడు స్పెషల్ ఏంటంటే హల్వా పరోటా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి కొత్త డిషెస్ ఏంటంటే వాళ్ళు యూనిక్ రెస్టారెంట్స్లో దొరుకుతాయి కదా. సో అలా చెన్నై బేస్డ్ తమిళ్ ఫుడ్ ఏంటంటే ఈ రెస్టారెంట్లో చాలా బాగా దొరుకుతుందండి. వీళ్ళు మటన్ చుక్క, చికెన్ చుక్క చాలా బాగుంటాయండి. మటన్ పీసెస్ కూడా డిఫరెంట్గా వాడతారు. నువ్వు టేస్ట్ చేసి చాలా బాగుంది. ఒక లాంటి ఫ్యాట్ పీసెస్తో చేస్తారనమాట. ఏమో చాలా బాగుంటుంది ఇది టేస్ట్. సంధ్య
యాక్చువల్గా నాకు చెట్నాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, మళ్ళీ స్పైసీగా ఉంటుంది. మటన్ చుక్క పరోటా, మలబార్ పరోటా వేసుకుని తింటే మటన్ చుక్కలో ఆ టేస్ట్ హబ్బా భలే ఉంటుంది. మా ఇద్దరికి కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా కంట్రీకి వెళ్తే ఫస్ట్ అక్కడ ఫుడ్ తినడానికి ఇష్టపడతాం అనమాట. అంత ఇష్టం మాకు ఫుడ్ అంటే. చెన్నై స్పెషల్ హల్వా పూరి, హల్వా పరోటా అని చెప్పారు కదా, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. హల్వా పరోటా, మనం కిల్లీ పరోటా తిన్నాం కదా మధురై స్టైల్ కిల్లీ పరోటా కదా. నీకు అవునవును, పొట్లం పరోటా, పొట్లం పరోటా, అవును అది తిన్నాం. మైట్ బి దానికి ఇంకో పేరేమో ఇది కిల్లీ పరోటా. ఏముంది, మటన్ ఉంది ఇందులో. ట్రై చేద్దాం. కొత్త పరోటా ఉండదు కదా, ఆ ఫ్లేవర్ వచ్చింది. పరోటాతో కర్రీతో ఫుల్ కొట్టేశారు. నూడిల్స్ ఫ్లేవర్, ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంది. స్వీట్ ఫ్లేవర్ ఉంది కదా, ఆనియన్ క్యారమలైజ్ అయ్యి చాలా బాగుంది ఇది. పరోటాలో ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. బాగుంది. ఓ వావ్, అలానే కారంగా కూడా ఉంది. ఇదా చూడు, కొంచెంసేపు కారం వచ్చింది చూడు. బాగుంది, కానీ నాకు ఎందుకో ఆ స్వీట్నెస్ దీనికి అందం అనిపిస్తుంది. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ చేసేదాన్ని అనమాట. చాలా మిస్ అవుతున్నాను నేనే. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తాయి. సమయాన్ని చిన్నపిల్లవాడు, మీరు అందరూ కమెంట్ చేసేవారు సమయాన్ని అక్కడ ఏదో రెసిపీ చేస్తున్నట్టు చూడండి సంజయ్ గారు అని చెప్పి. ఇప్పుడు సమయాన్ని అయితే తనకు కావాల్సిన పని తను ఫుడ్ తిని నేను పక్కన ఉంటాను. వీడియోలోకి రావడం అంత ఇష్టం ఉండదు సమయానికి. సో మేము అది రెస్పెక్ట్ చేస్తాం అనమాట. ఎవరికి ఏది నచ్చుతుందో అది నచ్చుతుంది కదా. సమయాన్ని నేను రానమ్మా అని మొహమాటం లేకుండా చెప్తాడు. అప్పుడప్పుడు తీసుకొస్తాను అంతే. సంధ్య, ఈ వంజరం తినో, సూపర్ ఉంటుంది. స్పైస్ కూడా మనలాగే ఉంటుంది చక్కగా. నాకైతే అసలు మన ఊర్లో వంజరం చేప, అదే మన చేప బీచ్ దగ్గర చేప ఫ్రై చేసుకుని తింటాం చూడు, సేమ్ అలాగే ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఈ కుండ బిర్యానీ అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. కుండ బిర్యానీ తినాలి తినాలి అని. ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో నాకు ఎక్కడ కనిపించలేదు. వీళ్ళ దగ్గర కనిపించింది. ఫైనల్గా వాళ్ళు టేస్ట్ చేయబోతున్నాను. నైట్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుండగా కుండ బిర్యానీలు తెగ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ దొరికితే తినాలనిపిస్తారంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. ఇండియా ఒకటే ఫుడ్ కంటిన్యూస్గా తినలేమండి మేము. చాలా రోజు నుంచి హైదరాబాద్ మన కుజిన్ తింటున్నాం కదా, ఒకసారి చెన్నై ట్రై చేద్దాం. ఇలా డిఫరెంట్గా తినాలనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మనం లండన్లో ఉంటున్నాం కాబట్టి వరల్డ్లో ఉన్న ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది లండన్లో. అవును, లండన్లో అది బెస్ట్ పాయింట్. మీరు ఏ ఫుడ్ తినాలనుకున్నా, ఏ కుజిన్ తినాలన్నా టేస్ట్ చేయొచ్చు అనమాట. సంధ్య స్పైస్ అయితే అదిరిందే. బిర్యానీ బిర్యానీ స్టార్ట్ తిన్నావా? తిన్నాను నేను వడ్డిస్తానండి. మటన్ బిర్యానీ స్పూన్ ఎదురు ఫుల్గా తినాలి. అర్జున్ రెడ్డి చెప్పాడు కదా, ఆడవాళ్ళు గట్టిగా తింటేనే ఇండియా బాగుంటుంది, ఇండియా అండ్ వరల్డ్ మొత్తం బాగుంటుంది. సో నచ్చినంత తిన్నాను చక్కగా. అది పెట్టదు మటన్ పీస్. మటన్ ఇది ఏంట్రా, రెండు కలిపి ఉన్నాయా? ఓహో, జాగ్రత్త జాగ్రత్త, ఆగమ్మా, తినరా, నేను తీసుకుంటాను నువ్వు తినకపోతే తర్వాత. ఎగ్ వేస్తానే, ఎగ్ తినాలమ్మా, ఒక్కటి తిను. ఓహో, నీకు పెడుతుంటే నాకు తినాలనిపిస్తుందిరా, నేను పెట్టేసుకుంటాను. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మనందరికీ ఇష్టమే కదా. అందులో నాకు మటన్ బిర్యానీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. దట్టు పొగలు రావాలి బిర్యానీ నుంచి. మటన్ బిర్యానీ బాగుంటుంది, చికెన్ బిర్యానీ బాగుంటుందా? 100% నేను మటన్ బిర్యానీకి ఓటేస్తాను. మీరే దేనికి ఓటేస్తారో చెప్పండి. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. నాకు చికెన్ బిర్యానీ ఇష్టం. సరే మీకైతే ఇష్టం కామెంట్ చేయండి. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. హ్యాపీ ఈరోజు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, చెన్నైలో అసలు బిర్యానీ ఉంటుంది, మంచి బిర్యానీ, స్ట్రీట్ సైడ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్లో కూడా ఆ ఫ్లేవర్, అథెంటిక్ ఫ్లేవర్ ఉంటుందని చెప్తున్నాను కదా, సేమ్ అలాగే ఉంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు స్పైస్ అంటే ఓన్లీ కారం అని అనుకుంటాం, కానీ ఇందులో మసాలాలు ఉన్నాయి అసలు నిజంగా. ప్రతిదీ అసలు ముక్కకి ఎంత బాగా పట్టిందిరా. నేను చైతన్య చెన్నైలో ఫస్ట్ దిగినప్పుడు అసలు మా హోటల్ నుంచి నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. స్ట్రీట్లో ఏం దొరికితే అది వేసి పడేసేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు 23, చైతన్యకి అప్పుడు 27, ఒక 10 years అయ్యి ఉంటుంది. అయితే అప్పుడు మా అపటైట్కి ఏది వేసినా గ్రైండ్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు మేము అలా తినగలమో లేదో నాకు తెలియదు. అలా పొద్దునంతా అలా తిన్న తర్వాత ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కానీ పొద్దున్న ఆ స్ట్రీట్ ఫుడ్ తిన్నాను చూసారా, ఈ 10 సంవత్సరాలు అయినా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. నాకు బిర్యానీ తినగానే ఆ మెమరీస్ అనమాట. ఎప్పుడు ఆథెంటిక్ ఆ బయట స్ట్రీట్ దగ్గర ఉన్న ఫ్లేవర్ మీకు మంచి టాప్ రెస్టారెంట్స్లో రాదు. ఇది మటన్ బిర్యానీ కదండి. మటన్ బిర్యానీలో ఎప్పుడు బోన్లెస్ వేసేస్తారు ఇక్కడ యూజువల్గా. దాంట్లో ఫ్లేవరే రాదు. ఆ బోన్లోంచి బ్రాత్ వస్తేనే మీకు మటన్ ఫ్లేవర్ దిగుతుంది అనమాట. ఇది నల్లి ముక్క వేసారు చూడండి. సంధ్య, మనకి మిర్చి కసాలని ఇస్తారు కదా హైదరాబాద్లో, ఇదేంటి వంకాయ కూర? వంకాయ కూర ప్రాంతానికి కాంబినేషన్లో బిర్యానీతో తింటాం. ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఉన్నారనుకోండి, గోంగూరతో తింటారు. హైదరాబాద్ మిర్చికా సాలన్, ఆ బగారా బెంగన్ ఇలా అంటారు కదా. చెన్నైలో ఏంటంటే వంకాయతో ఇస్తారండి, వంకాయ కర్రీతో చాలా బాగుంటుంది. అది కూడా వంకాయ కర్రీ ఎంత బాగుందో చూసారా, పైన
నవనవలు ఆడుతూ దాంతో నంచుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వాళ్ళు ట్రై చేద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకైనా చైత్రకైనా నాన్ వెజ్తో వెజ్ కలపలేము మేము. దగ్గరికి వంకాయ పులుపు పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. బాగుంది, కొత్తగా ఉంది. చాలా బిజీ ఉందండి రెస్టారెంట్. వాళ్ళు సండే కదా, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆంటీ ఏంటి ఇంత బిజీ అయిపోయారని అడిగితే పెద్ద ఆర్డర్ ఉందమ్మా, 250 persons భరతనాట్యం ప్రోగ్రామ్ ఉందంట, వాళ్ళకి కేటరింగ్ చేస్తున్నారంట వీళ్ళు. 250 members ప్లేట్స్ ఎగ్జాక్ట్ 1 కల్లా డెలివర్ చేయాలంట. సో ఆ హడావిడిలో ఉన్నారనమాట. ఇంకా కేటరింగ్ కూడా చేస్తారా ఆంటీ మీరు అని అడిగితే చేస్తామమ్మా, స్పెషల్ ఆర్డర్స్ ఉంటే ఏది కాస్తే చేస్తామని చెప్తున్నారా. మనకు కూడా ఏమైనా బర్త్డేస్ ఉన్నా పార్టీస్ ఉన్నా చేసుకోవచ్చండి. మంచి బిర్యానీ పక్క తెప్పించుకోవచ్చురా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది. స్పైసీ బేసిక్గా మీరు తిన్న హెవీ అనిపించదండి. ఓవర్ స్పైసెస్ ఉండవు, ఓవర్ ఆయిల్స్ అస్సలు వేయరు. మీరు ఇంట్లో ఫుడ్ మమ్మీ ఒక 4 రకాలు చేసి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి, సరదాగా మాట్లాడుకుంటూ. సమయాన్ని కూడా మా ఎదురుగుండా కూర్చున్నాడు. మళ్ళీ డిజర్ట్స్లో ఏమైనా స్పెషల్గా తింటే చూపిస్తాను. చాలా మంచి డిన్నర్ డేట్ అండి. చైతన్య అయితే చాలా బాగా ప్లాన్ చేశాడు. చాలా రిలాక్స్ అయినట్టు అనిపించింది అనమాట. మళ్ళీ నేను నా బ్యాక్ వైబ్స్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. సో అగైన్ నార్మల్ రావడానికి అయితే వెరీ సూన్ ట్రై చేస్తూ ఉంటాను. ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందండి, క్రాయిడన్లో ఎవరైనా దగ్గరలో ఉంటే మెస్ లాంటిది స్టార్ట్ చేసామమ్మా, చెప్పండి, మీరు ఒక షౌట్ అవుట్ ఇవ్వండి. ఎవరైనా సరే బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వారం అంతా 6 days. సో బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి ఫుడ్ కావాలి అంటే 6 days 6 meals per week 35 pounds అంట. ఎవ్రీడే నాన్ వెజ్ ఇస్తారండి. మెన్యూ కూడా ఇక్కడ పక్కన పెడతాను. చాలా బాగా అనిపించింది, రీజనబుల్గా ఉంది. హోమ్ మేడ్ ఫుడ్, ఎవ్రీడే నాన్ వెజ్ ఉంది కదా, సో నాకు బాగా అనిపించింది. ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి అలీస్ బిర్యానీ వాళ్ళని. ఫస్ట్ లండన్లో బకెట్ బిర్యానీ అంటే ఆంటీయే స్టార్ట్ చేశారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవిడ ఎలా అంటే బల్క్గా చేసాడు, ఫ్రిడ్జ్లో పెట్టడం ఏమి ఉండవండి. మీరు ఎప్పుడు ఫుడ్ టేస్ట్ చేసినా ఫ్రెష్ అరోమా ఉంటుంది అనమాట. ఆంటీ ఏం చెప్తున్నారంటే నాకు ఎవ్రీ ఆర్డర్ ఇంపార్టెంట్ అమ్మా, ఎవ్రీ ఆర్డర్కి స్పెషల్గా చేయమన్నా నేను చేస్తాను. ఎవరైనా నాకు చాలా స్పైస్ కావాలంటే అలా చేస్తాను, అసలు స్పైస్ వద్దంటే అలా కూడా చేస్తాను, అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పండి అని చెప్పారు. సో మీకు ఎవరికైనా కావాలి బకెట్ బిర్యానీ పార్టీస్కి వాటికి హ్యూజ్గా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇలా మెస్ కూడా చెప్పారు కదా, వీక్లీ మీల్ డీల్స్, అది కూడా ఒకసారి చూడండి. మేమైతే డిజర్ట్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాం. బ్రెడ్ హల్వా చాలా బాగుందండి. సమయం నీ లస్సీ ఎలా ఉందిరా? నాకు కూడా తాగేస్తున్నాడు అంటే బాగుందనే. సో మంచి మీల్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఇంటికి వెళ్ళబుద్ది అవ్వట్లే. ఇంకా ఒక 2 hours డ్రైవ్ చేసుకుని హ్యాపీగా ఇంటికి చేరుకుంటున్నాం. నైట్ ఎప్పుడుకో ఇంకే పని లేకుండా పడుకుని పోతాం అనమాట. ఇలాంటి డేస్ మాకు ఉండేవండి. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఈ బిజీ వల్ల అసలు ఇలాంటి డేసే మర్చిపోయాం మేము. మళ్ళీ అగైన్ స్లోగా బ్యాక్ వస్తామని అనుకుంటున్నాను నేను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.